హాయ్ దోస్తులు, నేను రాజుగాడిని. ఇప్పుడు నేను ఎందుకు వచ్చినానంటే మీ అందరికీ ఓ లవ్ స్టోరీ చెప్పనీకి వచ్చిన. ప్రతి కథలో ఒక హీరో ఉంటాడు, కానీ ఈ కథలో ఒక ఎదవ ఉన్నాడు. ఆడే మా సీనన్న. ఎవరికైనా ఎదవడానికి టైం పడుతుంది, కానీ మా సీనన్న అలా కాదు. టైం ఇవ్వకుండానే ఎదవైపోతాడు. ఆడికి అదృష్టం 1 కిలోమీటర్ దూరంలో ఉంటే దరిద్రం అరంగుళం దూరంలో ఉంటుంది. అంటే పక్కనే ఉంటుంది. ఈ మాట ఎందుకన్నానంటే చెప్పడం కాదు, మీరే చూడండి. ఏంటండి బోర్డే లేదు, ఇదేం ఫోటో స్టూడియో అండి? ఊళ్ళో కదా ఇలాగే ఉంటాయి. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో, నేను మాట్లాడతా. అన్నా, నాకు ప్రీ వెడ్డింగ్ సాంగ్ తీయాలన్నా. మేము ఏది ఫ్రీగా చేయమన్నా, అన్నీ పైసలకే. అయ్యో, పైసలు ఇస్తా అన్నా. మరి ఫ్రీ అన్నారు? అది కాదన్నా, పెళ్ళికి ముందు చేసుకుంటారే వీడియో, అది. అది ఫ్రీ వెడ్డింగ్ కాదు, ప్రీ వెడ్డింగ్ సాంగ్. అదే అన్నా. ఎంత పడుద్దన్నా? మేము ఏది చేసినా 50,000 పైనే ఉంటుందన్నా. చిన్న చిన్న ఈవెంట్లు అసలు ఒప్పుకోను నేను, ఎందుకంటే ఈ ఫీల్డ్లో నేను చాలా బిజీ. కావాలంటే మా ఊర్లో అడుగు, ఎవరైనా చెప్తారు. అన్నా అన్నా మా నాన్న బలలోని కోసం ఫోటో తీయాలన్నాడు, దింపుదురా అన్న. అరే, నేను ఇలాంటి చిన్న చిన్న ఫోటోలు తీయాలని నీకు తెలుసు కదరా. అగో ఊళ్ళో అందరు తీసినావు, మా తీయడానికి అనుకుతుందా నీకు? యాక్చువల్లీ ఏ రావిల్లు వాళ్ళు ఎప్పుడో వేలు కానీ ఫోటో దిద్దురా అన్న. నీ అబ్బా, మంచి బేరం చేయడం మింగిందే కాక నీకు. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కందా డిండి 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 డిండి. ఈ అమ్మ సైకిల్తో కూడా వచ్చిన బాగుండు, నెట్టుకుంటా పోవాల్సి వస్తుంది. ఏందన్నా ఇట్లు ఉరుకుతాను? వాడు పొద్దు పొద్దునే నాకు బొగ్గబెట్టిపోతాను రా. వాడి సంగతి వదిలే కానీ నీకోసమే వచ్చిన. అవునా? ఎందుకు? గాడ వదిన కాలేజీకి పోతాందే. అవునా? ఇప్పుడు ఎక్కడుంది? ఆ గుడి దగ్గర ఉందన్నా. ఓ, గుడి దగ్గర ఉందా? నా బండి కీసు అబ్బా, సత్తిగాడు వేసుకోవేంట్రా. హలో, ఎవరు? అరే సత్తిగా, అరే నువ్వారా? నీ అబ్బా నా బైక్ ఏదిరా? హలో. అరే బండి సర్వీసింగ్కి ఇచ్చిండ్రా. నీ అబ్బా సర్వీసింగ్ ఏందిరా? అంటే వాటర్ సర్వీసింగ్ ఉంటుంది కదా, దానికి ఇచ్చిన. అబ్బా, ఇప్పుడు ఎలా? అన్న చిన్నగా దొక్కే రిమ్ములం కరిపోతాయి. వచ్చాడు నీ అమర ప్రేమికుడు. నోరు మూసుకున్నాడు అవే. వాడలా వెంట పడుతుంటే భలే ఉంటుంది కదే. ఇప్పుడు అలాగే ఉంటుంది. వీడేంటే ప్రదక్షిణలు చేస్తున్నాడు మన చుట్టూ. హే ఆగవే, పద వెనక్కి వెళ్దాం. మనం వెళ్ళాల్సింది ముందుకు కదే. అటు దారే లేదే. అవును కదా, మరి వాడిటి వెళ్ళాడు? పద చూద్దాం. చూసుకోవద్దా?
పదవే అనుష, వచ్చిన పని అయిపోయింది. వసే పందిదానా వస్తే అనుష, చెప్పవే శిరీష. ఇప్పుడు పందులు ఎందులో బోలుతాయే? దుబ్బలో. ఇప్పుడు దుబ్బలో ఉన్నదెవరే? వీళ్ళే. అప్పుడు పందులు ఎవరు అవుతారే? వీళ్ళే. ఈ విషయం వాళ్ళకి చెప్పిరావే అనుష. సరేలేవే శిరీష. అబ్బా భలే ఉన్నారా. ఈ సిచ్యువేషన్లో నేను ఒక టైటిల్ చెప్పనా? స్వచ్ఛమైన దుబ్బలో అచ్చమైన పందులు. స్వచ్ఛమైన అచ్చమైన. అబ్బా అనుష, నీలో కూడా ఒక కవి ఉన్నాడే. హే శిరీష, ఆగవే, వస్తున్నా. అదేంట్రా మన మీద పదప్రయోగం చేస్తుంది? అయితే మనం ఇంటికి వెళ్ళి అంటే ఎస్ స్నానం చేద్దాం. ఏందన్నా ఆలోచిస్తానావు? నిన్న జరిగిన దానికి శిరీష్ వచ్చి సారీ చెప్తుంది అనిపిస్తుందిరా. ఏ ఊక అన్న, ఆమె నీకెందుకు సారీ చెప్తుందే? ఏమో అనిపిస్తోంది. నువ్వు కలలు కంటున్నావు కానీ అది జరగట్టి. సర్లే, ఫొటోస్ ప్రింట్ తీయాలి, లోపలికి పద. సరేపా. అన్న నిజంగా నువ్వు చెప్పినట్టు వదిలేస్తుంది. ఏంటి శిరీష, నిన్న జరిగిందని సారీ చెప్పడానికి వచ్చావా? ఏం పర్లేదులే, మనలో మనకు సారీలు ఎందుకు. నువ్వు ఇంటికి వెళ్ళి చాలా బాధపడ్డావని తెలుసు, ఇక్కడికి వచ్చి నాకు సారీ చెప్పాలనుకుంటున్నావని తెలుసు. ఇవన్నీ మనకు అంతగా నచ్చవు. ఏం పర్లేదులే, నిన్నెప్పుడో క్షమించేశా, ఓకేనా? నీ బొందా, ఇప్పుడు నీకు సారీ చెప్పడానికి వచ్చామని ఎవరు చెప్పాడు? బా ఇజ్జత్ పోయిందన్నా. సరే సర్లే, మరి ఎందుకు వచ్చారు? పాస్ ఫోటోలు కావాలి, దిగుదామని వచ్చాము. ఓ ఫోటోలకా? సరే పద తీస్తాను. అన్న రూమ్ స్ప్రే ఉందా అని. ఎందుకురా? ఇందాక గాలి తిన్నా. అబ్బా, చున్నీ సరిగా అనుకో, చక్కగా నిలబడు. రెడీ రెడీ. వాడు కన్ను కొట్టాడా, ఫోటో తీసాడా? కన్నే కొట్టాడు, కన్నే కొట్టాడు. సరిగా రాలేదు, ఇంకోసారి. రెడీ రెడీ. దొరికిపోయేటట్టు. ఓకే. పక్కనే పని ఉంది, వెళ్ళొచ్చి తీసుకుంటాం ఫొటోస్. సరే మీ ఇష్టం. ఏదేమైనా సీనుగాడు భలే ఫోటోలు తీస్తాడు కదే. వాడి బొందా, మొన్న మా అమ్మమ్మ పాస్ ఫోటోలు తీస్తే ఒక్కోటి ఒక సైజ్ వచ్చాయంటనే. ఫొటోస్. శిరీష, ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఇందాక తీసిన ఫోటోలు క్రాష్ అయ్యాయి, మళ్ళీ తీయాలి. అసలు వీటి ఫొటోస్ తీస్తేనేగా క్రాష్ అవ్వడానికి. ఏమన్నావు? ఏం లేదు, మేము కూడా అదే అనుకుంటాను, ఫొటోస్ వచ్చి ఉండవని, ఏదో జరిగి ఉంటుందని. అదే జరిగింది. జుమ్మ చక రే మర జీవ వారు చేని వరంగల్ల జాతాని వారు కరాల మర జీవ వారు చేని. ఈసారి ఫొటోస్ మాత్రమే తీ, లేదని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో లెన్స్ పగిలిపోతాయి. నీది కాదు, కెమెరావి. అబ్బో, ఓకే. అన్నా డబ్బులు ఇవ్వకుండా పోతున్నారన్న వాళ్ళు. అన్నా డబ్బులు ఇవ్వకుండా పోతుంటే నన్ను ఆపుతావేందన్నా నువ్వు? వదలన్నా. ఏందన్నా నువ్వు డబ్బులు ఇవ్వకుండా పోతుంటే అడిగే నన్ను ఆపుతున్నావు? ఏ పోనీరా, ఈ షాపే తనది, అంటే రేపు భార్య అయ్యాక తనదే కదరా. ఇదంతా కాదన్నా, ఎన్నో రోజుల నుండి చూస్తున్నా. నీ ప్రేమ ఆమెకు చెప్పలేదు, పోనీ ఆమె ప్రేమ నీకు చెప్పలేదు. ఇదంతా కాకుండానే పెళ్ళి ఎలా చేసుకుంటారా అన్న? ఇట్లా కాదన్నా, ఒకటి నీ ప్రేమ ఆమెకు చెప్తావా, లేదా నన్ను వెళ్ళి ఇందాక దిగిన ఫోటోల పైసలు అడుక్కురామంటావా? అది కాదురా. ఏమో అన్న, నీ ప్రేమ నీ ఇష్టం, ఏమన్నా చేసుకోపో. అరే రాజు ఆగురా, అది కాదురా, నేను చెప్పేది వినరా. ఏంటి మీరు ఒకరొకరు ప్రేమగా మాట్లాడుకోరు, కానీ ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం. ఏం ప్రేమనో ఏమో. కానీ నేను నీకోటి చెప్తున్నా, నువ్వు ఇలాగే చెప్పకుండా లేట్ చేసావే అనుకో, వాడికి ఎవరొకరు తగులుతారు, ఆ తర్వాత నీ ఇష్టం.
హే శిరీష, సీను, నీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? నా పోనా వదిన పిలుస్తుంది, పోనా నా పోనా. అంటే షాప్కి తాళం వేసేస్తా. షాప్కి తాళం నేను వేస్తాను, పోనా పోనా పోనా. ఇప్పటి వరకు నేను చాలా ట్రై చేశాను సీను, నువ్వు చెప్తే వినాలని, కానీ నువ్వు చెప్పేలా లేవు. అందుకే సిగ్గు విడిచి నేనే చెప్తున్నా. సీను, నువ్వంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఎందుకో తెలీదు, ఊరంతా నిన్ను ఎలా చూసినా నేను మాత్రం నావాడిగానే చూశాను. నువ్వంటే ఎంత ఇష్టం అంటే కాలేజ్కి వెళ్ళడానికి స్కూటీ ఉన్నా నేను నీకోసం నడిచే వెళ్తున్నాను, నువ్వు నా వెంట వస్తావని. వేరే గల్లీ నుంచి వెళ్తే కాలేజ్ దగ్గరే అయినా నేను రోజు నీ షాప్ ముందు నుంచే వెళ్తున్నాను నిన్ను చూడొచ్చని. నీతో ప్రేమగా మాట్లాడే అవకాశం ఉన్నా నేను రోజు నీతో గొడవ పడతాను నీ ప్రేమని ఫీల్ అవ్వచ్చని. ఇంకా చాలు ఈ దాగుడు మూతల ప్రేమ, అందుకే చెప్పేస్తున్నాను. చెప్పవే చెప్పు. ఐ లవ్ యూ సీను. ఏయ్ చెప్పింది. నువ్వు ఎప్పుడు చెప్తావు? ఎవరికి? నాకే. మొహం చూడు. మొహమే చూస్తున్నా. నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టం శిరీష. ఎందుకో ఏమో భయం, ఎక్కడ ఆ కిరణ్ గాని కొట్టినట్టు నడి రోడ్డు మీద చెప్పుతో కొడతావని. నిజం చెప్పాలంటే ఎవరు లేరుగా. ఐ లవ్ యూ చెప్పాలంటే ఉచ్చపడేది ఒట్టు. కావాలంటే మా రాజుగారిని అడుగు, ఎన్నిసార్లు ట్రై చేశాను. అది వదిలే. నా మనసులో ఒక బొమ్మగా కొలిచానే నిన్ను ప్రతిరోజు. ఆ బొమ్మన కెదురవ్వగా కను తెరిచి చూసాని రోజు. కలలోనిది నిజమైనది, గతమన్నది కథ అయినది. మీ ప్రేమ నా కొరకన్నది, నా ప్రాణమే నీదైనది. నా మనసులో ఒక బొమ్మగా కొలిచానే నిన్ను ప్రతిరోజు. ఆ బొమ్మన ఎదురవ్వగా కను తెరిచి చూసాని రోజు. అరే రాజుగా, చెప్పన్నా. నీకు ప్రేమ అంటే ఏంటో తెలుసారా? తెలియదన్నా. చూసినవారా, నీకు కూడా తెలియదు. గదేరా ప్రేమ అంటే. ఆ? నా మనసులో ఒక బొమ్మగా కొలిచానే నిన్ను ప్రతిరోజు. ఆ బొమ్మన కెదురవ్వగా కను తెరిచి చూసాని రోజు. కలలోనిది నిజమైనది, గతమన్నది కథ అయినది. నీ ప్రేమ నా కొరకన్నది, నా ప్రాణమే నీదైనది. నా మనసులో ఒక బొమ్మగా కొలిచానే నిన్ను బాగా రత్తాను. రోజు. ఆ బొమ్మన అయ్యో, ఎదురవ్వగా కను తెరిచి నన్ను రమ్మని ఇది ఎటో పోతుంది ఏంది? అమ్మయ్యా, 2 పనులైనాయి. వారిని అమ్మ జిప్ పెట్టుకోలేదు.
హే, ఆగవి వాళ్ళందరూ మనకేలా చూస్తున్నారు. అరే రాజుగా, చెప్పన్నా. నీకు ఎట్లాంటి అమ్మాయి కావాలరా? నాకన్నా ప్రేమ, అనురాగం, మంచి మర్యాద, భక్తి, అగరవత్తులు ఉన్న అమ్మాయి కావాలన్న. నీ అది భక్తి అగరబత్తులు కాదురా, భక్తి ప్రపక్తులు. అలాంటి అమ్మాయి కావాలన్నా. అరే రాజుగా, చెప్పన్నా. ఆ వడ్డీలో వెంకటింటికి వస్తావారా? దేనికన్నా? మొన్న వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి ఫోటోలు తీసినాం కదరా, పైసలు అడుక్కోదాం పదా, మనకు కూడా ఖర్చులు ఉన్నాయి కదరా. నేను రానన్నా, వాడు ఎట్లో మాట్లాడతాడు. నా కోసం ఈ ఒక్కసారి రారా, ఇంకోసారి అడగరు కానీ. ఏందన్నా నువ్వు? ఓకే సరేపా. బా పాస్ ఫోటోలు మస్తు వచ్చినాయి కదరా. ఇతను ఈవినింగ్ ఇస్తున్నాడు బా, ఓకే. ఇతను మార్నింగ్ ఇస్తున్నాడు బా, ఇతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు బా. వీడికి ఫోన్ చేయి ఫస్ట్. సరే బా, సరే. ఎవరు వచ్చారు? అన్నా, ఏమో వచ్చిర్రు. మొన్న మీ ఇంట్లో ఫంక్షన్కి ఫోటోలు తీసాం కదన్నా, కొంచెం డబ్బులు ఇస్తే కొద్దిగా ఖర్చులు ఉన్నాయన్నా. పైసల కోసం వచ్చిర్రు. ఆ? ఆ, నా ఇంటికి పైసల కోసం వచ్చేంత మగోళ్ళయ్యారా మీరు? అయినా అనాథ నా కొడుకు. నీకేం ఖర్చులు ఉంటాయిరా? ఇచ్చినప్పుడు తీసుకో, ఊకే ఇటు రాకు. అర్థమైందా? పో పో. సరే అన్నా, మీరు ఇచ్చినప్పుడే తీసుకుంటా. ఆగన్నా, మా సీనన్న అన్నదే కావచ్చు, కానీ మనిషి నీలా మాత్రం కాదు. అరే గొడవరొద్దురా. సారీ అన్నా. అరే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా. బావా, ఈ సీన్ గాడు శేఖర్ గారి చెల్లెలతో తిరుగుతుంది బావా. నిజమా? అవును బావా, నేను చూసా. ఓహో, అయితే ఈ విషయం శేఖర్ గారికి చెప్పి మొత్తం వాడే చూసుకుంటాడు. సరే, నాకు వదిలేసే బావా. ఈ వడ్డీల వెంకట్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో వాడు చూస్తాడు. చూపిస్తా. ఏదేమైనా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. మీ అమ్మ, నాన్న, అన్నయ్య ఒప్పుకుంటేనే మన పెళ్ళి. ఇక పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని కూడా ఒప్పిద్దాం. శిరీష, అన్నయ్య, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నా మాట విను అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. అడుగు బయట పెట్టావంటే కాళ్ళు ఇరగొడతా, వాడి అంతు చూసొస్తా. అన్నయ్య ఒరే శేఖర్, ఏమైందిరా? నిన్నేరా అడిగేది, ఎందుకురా దాన్ని అలా చేస్తున్నావు? ఏం జరిగిందో అడుగుతున్నావా? చెప్పే టైం నాకున్నా, బతికే టైం వాడికి లేదు. ఏం జరిగిందో నీ కూతుర్నే అడుగు. నా కొడుకు బతకడానికి వీల్లేదు ఈరోజు. ఏహే, ఇదంతా కాదురా. ఇలా సైలెంట్గా ఉంటే పనులు కావు. నువ్వు అని చెప్పు, అమ్మని లేపుకొని వచ్చేస్తాం. అవునన్నా, నువ్వు అను చాలు, మొత్తం మేము చూసుకుంటాం. శిరీష, ఇలా రా. అన్నయ్య, సీనుని ఇంటికి రమ్మని చెప్పమ్మా, మీ పెళ్లి గురించి మాట్లాడాలి. అన్నయ్య, నిజంగానా? అవునమ్మా. థ్యాంక్ యూ అన్నయ్య. ఏంటే
ఇలా వచ్చావు? మా అన్నయ్య నన్ను పంపించాడు. మన పెళ్ళికి ఒప్పేసుకున్నారు తెలుసా? నిజంగానా? ఎలానే? శేఖర్ ఏం జరిగిందిరా? ఏహే ఇదంతా కాదురా, ఇలా సైలెంట్గా ఉంటే పనులు కావు. నువ్వు అని చెప్పు, అమ్మాయిని లేపుకొని వచ్చేస్తాం. అవునన్నా, నువ్వు అను చాలు, మొత్తం మేము చూసుకుంటాం. హా, లేపుకొచ్చి చెప్పండి రా. లేపుకొచ్చి ఏం చేస్తారు? అమ్మాయిని లేపుకొచ్చి తనకు నాకు పెళ్లి చేస్తారు అంతే కదా? తనని లేపుకొచ్చి పెళ్లి చేసుకొని తనని కూడా నాలాగా ఎవరూ లేని అనాథం చేయాలరా? నేను అలా చేయలేనురా. అన్నా, నువ్వు ఉండగా వదిన అనాథ ఎలా అవుతుందన్నా? అవ్వదురా. నేనుండగా తను అనాథ అవ్వదు. తనను అనాథ అవ్వనివ్వనన్నానంటే తన ఫ్యామిలీ నుంచి వేరు చేయననే కదరా అర్థం. ఇదంతా కాదురా, నాకు తను కావాలి, తన ఫ్యామిలీ కూడా కావాలి. మరేం చేద్దాం చెప్పన్నా? ఒక పని చేద్దాం, నేను ఒక రూమ్ బుక్ చేస్తా, అందులో నువ్వు శిరీష ఉండండి. మీరు ఫిజికల్గా కలిస్తే మీ పెళ్ళి ఎవ్వరు ఆపలేరు. ఖచ్చితంగా నీకిచ్చే పెళ్లి చేస్తారు. ఏమంటారా? అవునరా, వీడి చెప్పినే కరెక్ట్, అదే చేద్దాం. రేయ్, మనుషుల్లా మాట్లాడండి రా. మేము కలిసి తిరిగినంత మాత్రాన చెడిపోమంటారా? అరే అది కాదురా. మరేంట్రా? పెళ్ళంటే బొమ్మలాట కాదురా, బతుకులు నేర్పే ఆట. మీకు పెళ్లి మీద ఒపీనియన్ లేకపోవచ్చు, కానీ నాకు ఒక రెస్పెక్ట్ ఉంది. పెళ్ళంటేనే ఒక నమ్మకం రా. శిరీషని వాళ్ళ నాన్న నాకు కన్యాదానంగా ఇవ్వాలి కానీ కన్యత్వం కోల్పోయిన శిరీషని ఇవ్వకూడదురా. ప్రతి తండ్రికి తన కూతురు మీద ఉన్న నమ్మకమేరా కన్యాదానం. తొందరపడి ముందే తప్పు చేసి పెళ్లిలో అబద్ధ కన్యాదానాన్ని నేను పొందలేనురా. తనని వాళ్ళ నాన్న పవిత్రంగా నా చేతిలో పెట్టాలి, నేను అంతే పవిత్రంగా తనని పొందాలి. అన్నా, నిన్ను చూస్తే ఎదవలా కనబడతావు కానీ పెళ్లి విషయంలో ఇంత సీరియస్ ఉంటావు అనుకోలేదన్నా. రే, నువ్వు నన్ను తిడుతున్నావా పొగుడుతున్నావా? ఏ ఊక అన్నా, నేను నిన్ను తిడతానా అన్న? సర్లే, నా మనసేం బాగాలేదురా, నేను అలా బయటికి వెళ్ళొస్తా. అన్నా, ఒకవేళ వదిన వచ్చి నువ్వు ఎక్కడున్నావని అడిగితే? తనకు తెలుసు నేను ఎక్కడుంటాను. సరే అన్న. హలో శేఖర్ ఎక్కడున్నావు? నువ్వు రమ్మన్న రూమ్కి వచ్చేసాను. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు రావడానికి ఇంకెంత టైం పడుతుంది? నాకు ఇక్కడ చాలా భయంగా అనిపిస్తుంది. నువ్వు త్వరగా వచ్చేవా? నువ్వు ఇంటికి వెళ్ళు. అదేంటి? వెళ్ళమని చెప్పాను కదా, నువ్వు వెళ్ళు. నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడతాను మన పెళ్లి గురించి. పెళ్ళినా? మా ఇంటికి వచ్చి మాట్లాడతావా? మా నాన్నతో మాట్లాడతావా? నిజంగానా? ఓకే. సీనుగాడు చాలా మంచోడు నాన్న. మీకన్నా నాకన్నా చాలా మంచోడు నాన్న. నా చెల్లికి ఇంతకంటే మంచోని తెలియను నాన్న. మీరు కూడా ఒప్పుకోండి నాన్న, చెల్లిని బాగా చూసుకుంటాడు. ఏమో తెలియదు కానీ ఒప్పేసుకున్నాడు. అదంతా వదిలే. సీను, నన్ను పెళ్లి చేసుకుంటావా? కళ్ళకద్దుకొని చేసుకుంటా. ఇది ప్రేమే అని అంటుందే నా మనసే నిన్ను చూసి. అడుగేయాలనిపిస్తుందే నీ మనసుని జత చేసి. ఇది మా సీనన్న ప్రేమ కథ. బాగుంది కదా? ఇక నేను అనుష ఎప్పుడు కలుస్తాము అంతా మా సీనన్న దయ.